స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ వెంకట కామేశ్వర జ్యోతిష్యాలయం కార్యక్రమానికి స్వాగతం. ఇక గీతలైనా తలరాతలైనా మార్చుకునేందుకు శక్తి భగవంతుడు మనుషులకు ఇచ్చారు. మరి అందరికీ ఏ సమస్యలైనా చక్కటి పరిష్కారం, శుభ ఫలితాలను అందజేస్తోంది. మరి మన సమస్యలకి చక్కటి పరిష్కారం అందజేసేందుకు శ్రీ వెంకట కామేశ్వర జ్యోతిష్య నిపుణులు, జాతక శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ వెంకట లక్ష్మీ నారాయణ శర్మ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి అనేక ప్రశ్నలకు పరిష్కారం తెలుసుకుందాం. గురుగారు నమస్తే అండి. నమస్కారం. గురుగారు, ముందుగా కార్యక్రమాన్ని చక్కటి శ్లోకంతో ప్రారంభిద్దాం. నమో వెంకటేశాయ. ఓం శుక్లాం వరదరం విష్ణుం సవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతరజ్ఞోపశాంతయే. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరాః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. స్వతంత్ర టీవీ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా ద్వారకా తిరుమల శ్రీ అలివేలు మంగమ్మ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరికీ కలిగి ప్రజలందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో, సిరి సంపదలతో, భోగభాగ్యాలతో కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ వెంకటకామేశ్వరి జ్యోతిష్యాలయ కార్యక్రమం ప్రారంభిస్తూ, ఈ వెంకటకామేశ్వరి జ్యోతిష్యాలయం ఎక్కడున్నదంటే ద్వారకా తిరుమల మహాపుణ్యక్షేత్రంలో ఉన్నది. ఆ ద్వారకా తిరుమల మహాపుణ్యక్షేత్రం ఎక్కడున్నదంటే రెండు నదుల మధ్యలో ఉన్న క్షేత్రం. ఎందుకంటే మనం ఇంత వివరంగా చెప్పవలసి వస్తుందంటే గుంటూరు దాటితే ద్వారకా తిరుమల ఎక్కడుందో జనాలకు తెలియట్లేదు కనుక వివరంగా చెప్పవలసి వస్తుంది. ఈ ద్వారకా తిరుమల రెండు నదులు, ఆ నదులు ఏమిటంటే కృష్ణానదికి గోదావరికి మధ్యలో ఉన్న క్షేత్రం, చిన్న తిరుపతిగా వెలువడుతున్న క్షేత్రం. స్వామి ఏంటంటే దక్షిమోహంగణ స్వామి. దక్షిణ అంటే యమస్థానం, మృత్యుస్థానం. మృత్యుభయాల ప్రజలు కలగకుండా, యమబాధలు కలగకుండా స్వామి దక్షిమోహంగా ఉన్నాడు స్వామి కనుక అలాంటి స్వామిని పెద్ద తిరుపతి మొక్కులను కూడా చిన్న తిరుపతిలో తీర్చుకోవచ్చు. అలాంటి స్వామిని ఒకసారి ప్రజలందరూ కూడా దర్శనం చేసుకొని మీ మొక్కులను కూడా తీర్చుకొని మన వెంకటకామేశ్వరి జ్యోతిష్యాలను ఒకసారి సంప్రదించినట్టయితే ప్రజలకి వాస్తుపరంగా కానీ, జాతకపరంగా కానీ, వివాహపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, పిల్లలు ఎదుగుదల లేని వాళ్ళకి కానీ ఎన్నో సమస్యలకి పరిష్కారం చేస్తుంది మన వెంకటకామేశ్వరి జ్యోతిష్యాలం. అంచేత ఇంటికి యంత్రాలు కూడా మన వెంకటకామేశ్వరి జ్యోతిష్యాలం తరపున ఇస్తున్నాం. ఎంతోమందికి వ్యాపారంలో అభివృద్ధి లేని వాళ్ళకి, అలాగే ఇంట్లో ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి, అలాగే ఎన్నో ఇల్లు నిర్మాణాలు మధ్యలో ఆగిపోయి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి యంత్రాలు అవి కూడా పూజలు చేసి ఇస్తున్నాం కనుక అంచేత మన వెంకటకామేశ్వరి జ్యోతిష్యం ఒకసారి సంప్రదించినట్టయితే ప్రజలకి ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయడానికి ముందుంటాం. ఎందుకంటే అందరూ మనం లైవ్లో కాలు కలవద్దు కనుక నా నెంబర్లను కూడా పక్కన ఫీడ్ అవుతున్నాం కనుక ఫీడ్ చేసుకొని, గురుగారు మా ఊర్లో మేము 10 మంది ఉన్నాం, మా ఇంటికి రండి, మా ఊరు రండి అంటే తప్పకుండా మీ ఊరే మీ ఇంటికి వచ్చి మీ జాతక సమస్యలైన, ఇంటి వాస్తు సమస్యలైన పరిష్కారం చేయడం జరుగుతుంది. ఈ వెంకటకామేశ్వరి జ్యోతిష్యాల కార్యక్రమం ప్రారంభిస్తూ అందరికీ శుభ ఫలితాలు, స్వామివారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని శుభం. గురుగారు, ముఖ్యంగా ఇవాళ పొద్దున లేవగానే మనం ఎవరి ముఖం చూస్తే మనకు శుభ ఫలితాలు కలుగుతాయి తెలియజేస్తారా? తప్పకుండా. ఈరోజు మనకి బయటికి వెళ్ళిన తర్వాత మన పనులను కూడా బ్రేక్ పడుతున్నాం అనుకోమ్మా. ఈరోజు ఎవరి మోహం చూసేవారో మనకి ఆశంబాలు, ఆటంకాలు కలుగుతున్నాయి అనుకుంటాం. ఎవరి మోహం చూస్తే మనకు శుభం జరుగుతుంది, ఎవరి మోహం చూస్తే మనకి మంగళకరంగా ఉంటుంటే గజముఖాన్ని దర్శనం చేసుకోవాలి. గజం అంటే ఏనుగు. ఆ ఏనుగు మోహం కలిగిన వాడు ఎవరు? వినాయకుడు. అంచేత విఘ్న అనుష్ఠానం దేవత, ఎటువంటి విఘ్నాలు, ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూసేది గజము. అంచేత ఏంటంటే అతను నాయకుడు, ప్రతి కార్యక్రమానికి కూడా శుభనాయకుడు. అంచేత అలాంటి గణనాయకుడు తాలూకా మొహం అంటే అలాంటి ఏనుగు మొహం గజముఖాన్ని మనం దర్శనం చేసుకొని మనం బయటికి వెళ్ళినట్టయితే అవరాని పనులను కూడా ఎటువంటి బ్రేకులు రాకుండా, ఎందుకంటే జంతువులు అతిపెద్ద జంతువు ఏనుగు. మనని పెద్ద తరహా నించోపెట్టేది, మన సంస్థలు కూడా పెద్ద తరహాలు నించోపెట్టేది, పెద్ద స్థాయిలో ఉంచేది గజము. అలాగే మనం ఏనుగు ఎప్పుడు కూడా మెల్లిగా నడుస్తుంది, అంటే ఆచితూచి అడుగు వేస్తుంది. అంటే ప్రతి పనిలో కూడా మనం తొందరపడి అడుగు వేయకూడదు. తొందరపడి అడుగు వేస్తే తప్పుడు అడుగులు పడి లేనిపోని ఇబ్బందులు మానవుడికి కలుగుతాయి అని పరమార్థంగా తెలియపరుచుకుంటూ, అలాగే మనం గురువులతో మాట్లాడుతున్నప్పుడు, పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు నోటి మీద చేసుకొని మాట్లాడాలి. చెప్పండి గురుగారని అంటే నోటి తుప్పర్లు పడకుండా ఉండడానికి. ఆ ఏనుగు తాలూకు చెయ్యేది తొండమే చెయ్యి. ఆ తొండం 24 గంటలు ఎక్కడ ఉంటుంది? నోటి మీదే ఉంటుంది. అంచేత ఆ వినయ విధేయతలు నేర్పేది గజము, మంగళ సంకేతం గజము. ఆ తొండంతో రోడ్డు మీద పడిపోయిన చిన్న సూది తీయగలదు, పెద్ద మాల్ను కూడా ఎరచగలదు. అంటే దుష్టులోపాలు కలగకుండా, మానవుడికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసేది గజం కనుక అలాంటి గజముకుడిని, వినాయకుడిని మనం ప్రార్థన చేసుకొని మనం బయటికి వెళ్ళినట్టయితే అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పి పరమార్థంగా వేదం ఘోషిస్తుంది.
అయితే గురుగారు చాలా మందికి వాస్తుపరంగా కావచ్చు, జాతకరీత్యా కావచ్చు అనేక సమస్యలు ఉంటాయి, కానీ వాటికి సరైన పరిష్కారం దొరక సతమతం అవుతూ ఉంటారు. మరి అలాంటి వారి వాళ్ళ పరిష్కారం తెలుసుకునేందుకు ముందుగా మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు. ఎస్, నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? జానకి గారు. జానకి గారు నమస్తే అండి. అయితే గురుగారు చాలా మందికి వ్యాపారం మొదలుపెట్టినప్పటికీ కూడా వాస్తుపరంగా ఏదైనా ఇల్లు కట్టినప్పటికీ కూడా సరైన ఇది లేక, వాస్తు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, అనేక సమస్యలు ఎదుర్కొంటారు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఇంట్లో ఆర్థిక పరంగా కావచ్చు. అలాంటి వారికి మీరు ఇచ్చే పరిష్కారం ఏంటి? ఎప్పుడు కూడానమ్మా వ్యాపారంలో ఈరోజు చాలామందికి ఏంటంటే ఒడిదుడుకులు ఎన్నో వస్తున్నాయి. అంటే వాళ్ళ నక్షత్రరీత్యా కొన్ని దోషాలు ఉంటాయి, పితృదోషాలు ఉంటాయి, నాగదోషాలు ఉంటాయి, రకరకాల ఇబ్బందులు కూడా ఉంటాయి. అంచేత అలాంటి ఇబ్బందులు పడకుండా మన వెంకటకామేశ్వరి జ్యోతిష్యాల తరపుని వ్యాపార అభివృద్ధి కలగడానికి, ఇంటికి ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇంట్లో ఉన్న మనుషులకి నరకోశంత్రాలు ఇస్తున్నాము. అలాగే వ్యాపారం ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కుబేరంత్రాలు ఇస్తున్నాము. అలాగే ఇల్లు నిర్మాణం మధ్యలో ఆగి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మధ్యంతరాలు భూములు వేస్తున్నాము. పూజలు చేసి పదులు పూజ చేసి మనం వెంకటకామేశ్వరి జ్యోతిష్యాలని అలాంటి వాళ్ళు అలాంటి ఇబ్బందులు వస్తున్నాయి అని తెలుసుకుని వెంటనే మన వెంకటకామేశ్వరి జ్యోతిష్యం ఒకసారి సంప్రదించినట్టయితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నో శుభ ఫలితాలు కలుగజేస్తుంది మన వెంకటకామేశ్వరి జ్యోతిష్యాలు. ఆ యంత్రాలు వేసుకుంటేనమ్మా వాళ్ళకి ఎటువంటి ఆపదలు ఆటంకాలు కలగకుండా మంచి అభివృద్ధిలో ఉంటారమ్మా. అయితే గురుగారు ముఖ్యంగా వివాహాలు అనుకున్నప్పుడు వివాహం ముహూర్తాన్ని, నక్షత్రాన్ని బట్టి పేరు సెలెక్ట్ చేస్తూ ఉంటారు. మరి పేరును బట్టి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చా, నిర్ణయించుకోవచ్చా ముహూర్తం అనేది? ఇప్పుడు ఏంటంటమ్మా అంటే వివాహం అమ్మాయికి కానీ అబ్బాయి కానీ సంబంధాలు వచ్చేటప్పుడు అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం కూడా తీసుకోవాలి. అంటే వాళ్ళ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్, అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని గురువుల దగ్గరికి వెళ్ళి, అయ్యా పాప డేట్ ఆఫ్ బర్త్ ఇది, బాబు డేట్ ఆఫ్ బర్త్ ఇది, ఈ నక్షత్రాలకి ఈ జాతకులకి వివాహం చేయొచ్చా అని తెలుసుకొని వివాహం చేసినట్టయితే ఆ దంపతులకి ఎటువంటి ఆపదలు ఆటంకాలు కలగకుండా ఉంటాయి. ఎందుకంటే జాతకాలు చూసి వివాహం జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయకపోతే పిల్లలు ఇబ్బంది పడిపోతారమ్మా. ఎందుకంటే ఈరోజు పరిస్థితి ఎలాగుందంటే, గురుగారు పలానా రోజు మాకు డబ్బులు వస్తాయి, ఆ రోజు ముహూర్తం పెట్టండి, జాతకాలు నప్పించి వివాహం చేస్తున్నారు, డేట్ ఆఫ్ బర్త్లు మార్చి చేస్తున్నారు వివాహాలు. దానివల్ల ఏంటంటే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అంచేత అలాంటి ఇబ్బందులు పడకుండా జాతకరీత్యా వివాహం అనేది 100 ఏళ్ళ జీవితం. అలాంటి 100 ఏళ్ళ జీవితంలో ఆచితూచి పెద్దలు తల్లిదండ్రులు అడుగు వేసినట్టయితే ఎటువంటి ఆపదలు కలగకుండా ఉంటాయని శాస్త్రం తెలియపరుస్తుంది. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్లు లేకపోతే పేరు, అంటే మొదట తల్లిదండ్రులు ఏ పేరైతే పెట్టారో ఆ పేరు ఒకసారి అంటే రెండో ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ మాత్రం జాతకరీత్యా నక్షత్రరీత్యా వివాహం ముహూర్తం మాత్రం నిర్ణయించుకోవాలమ్మా. గురుగారు ముందుగా కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. ఎస్, మెదక్ నుంచి జానకి గారు ఉన్నారు. జానకి గారు నమస్తే అండి. జానకి గారు మీ వాయిస్ వినిపించట్లేదండి. జానకి గారు, హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో జానకి గారు వినిపిస్తోందా? కొంచెం ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి మేడం. 2001 9వ నెల 29వ డేట్ మేడం. ఒకసారి దయచేసి డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ ఒకసారి చెప్తారా? 2001. ఓకే జానకి గారు, 9వ నెల 29వ డేట్ మేడం. ఓకే, ఏ టైంకి పుట్టారమ్మా? బాబా పాప? పాప పాప పేరమ్మా? ఇటు కరెక్ట్ టైం తెలియదు మేడం. 8 ఉదయమా సాయంత్రమా? హలో చెప్పండి జానకి గారు. మా పాప గురించి తెలుసుకోవాలి మేడం. మ్యారేజ్ ఇప్పుడైతుందో, జాబ్ వస్తుందా, మ్యారేజ్? ఓకే అమ్మా, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో 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 జానకి గారు, నమో వెంకటేశయ్య. నమస్కారం గురుగారు. మా పాప గురించి తెలుసుకోవాలని కాల్ చేసింది. ఆమమ్మా చెప్పండి అమ్మా. పాప శనివారం పుట్టిందమ్మా. శనివారం గురుగారు. అధిక ఆశ్వీజ మాసంలో శుద్ధ త్రయోదశి నాడు పుట్టిందమ్మా పాప. అధిక ఆశ్వీజ మాసంలో పుట్టింది పాప. అధిక ఆశ్వీజ మాసంలో శుద్ధ త్రయోదశి నాడు పుట్టింది పాప. శతభిష నక్షత్రం 1వ పాదం అయిందమ్మా. కుంభరాశి అయింది. అదే 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 పాపకి ఏలినాటి శని ఉంది. నెక్స్ట్ ఏంటంటే పాపకి ఏంటంటే నాగసర్పదోషం అనేది కనబడుతుందమ్మా.
అంటే నాగసర్పదోషం కనబడుతుంది పాపకి. అంచేత ఏంటంటే పాపకి సంబంధాలు చూస్తున్నారా? వస్తున్నాయి కానీ నచ్చలేదు. అదేనమ్మా, అదే సంబంధాలు వచ్చి వెళ్ళిపోతున్నాయి, అంటే బ్రేక్ పడిపోతున్నది, బ్రేక్ పడుతున్నదమ్మా, అంటే సంబంధాలు వచ్చి దాగిపోతున్నాయి. అవునా? హలో, జానకి గారు దయచేసి మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దు, టీవీకి దూరంగా ఉండి మాట్లాడండి. బయటకు వచ్చినాము. అదేనమ్మా, ఇప్పుడు పాపకి సంబంధాలు దగ్గరికి వచ్చి ఆగిపోతున్నాయి. అవునమ్మా? అవును గురుగారు. అదేనమ్మా, అదే ఇలాంటి సంబంధాలు దగ్గరికి వచ్చి ఆగుతున్నాయంటే పాపకి నాగసర్పదోషం ఉందమ్మా. అంచేత ఆ నాగసర్పదోష నివారణ అయిపోతే పాపకి తొందరలో రేపు కార్తీక మాసంలో కానీ డిసెంబర్లో కూడా పాపకి వివాహం అయిపోతుందమ్మా. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరపున చాలామందికి సర్పదోషాలు ఉన్నందరికీ చేపిస్తున్నాం. ఒకసారి లైవ్ అయిన తర్వాత మీరు కాల్ చేస్తే నా నెంబర్ పక్కన ఫీడ్ అవుతున్నాయి కనుక ఫీడ్ చేసుకొని ఒకసారి లైవ్ అయిన తర్వాత కాల్ చేయండి అమ్మా. పాపకి ఎలా చేయాలో చేద్దాం. చేసిన తర్వాత మీ పాపకి అన్ని శుభాలు జరుగుతాయి. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అయిపోతుంది. ఓకే అండి జానకి గారు, ఇక గురుగారు చెప్పింది పాటించండి, తప్పకుండా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే గురుగారు, ముఖ్యంగా ఇవాళ రాత్రి నిద్రించేటప్పుడు మనం ఏ దిక్కున నిద్రిస్తే మనకి మంచి శుభ పరిణామాలు కలుగుతాయంటారు? ఈరోజు మనిషి పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా బయట ఎన్నో సమస్యలతోటి తిరుగుతాడు. ఇంటికి వెళ్ళాలి సాయంత్రం. అంటే ఇంటికి ఎందుకు వెళ్ళాలి? ప్రతి పక్షి కూడా సాయంత్రం దీపాలు పెట్టేసరికి గూడికి చేరుకుంటుంది. ఒరే ఇంటికి వెళ్ళొద్దంటారా, టైం అయిపోతుందిరా అంటారు. ఆఫీసులు పడుకోకూడదా? అంటే ఇల్లు, గృహము లక్ష్మితో కూడుకున్నది. గృహము లక్ష్మి అంటే ఆరోగ్యలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, అష్టలక్ష్మి తాలూకా ఇల్లు పవిత్రంగా ఉంటుంది. పూజలు పునస్కారాలతో ఇల్లు అనేది, గృహం అనేది ఉంటుంది. అందుకే గృహలక్ష్మి అన్నారు. ఆ గృహానికి మనిషి వెళ్ళి రాత్రి భోంచేసి ప్రశాంతంగా నిద్రించాలి. అంటే రాత్రి చాలామంది అంటారు, మరి రాత్రి నిద్ర పట్టలేదురా, పిచ్చి పిచ్చి కళ్ళు వచ్చారా, పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చారా అంటారు. అలాంటి ఇబ్బందులు మానవుడు కలగకుండా నిద్ర ప్రశాంతంగా పట్టాలి, ఆలోచన క్లారిటీగా ఉండాలి, మైండ్ క్లారిటీగా ఉండాలి అంటే తూర్పు దిక్కుగా తల పెట్టి పడుకోవాలి. తూర్పు దిక్కుని ఆక్షన్ లేనప్పుడు రెండో ఆక్షన్ దక్షిణ దిక్కుగా తలపెట్టి పడుకోవాలి. తూర్పుని ఎందుకు తలపెట్టుకుని పడుకోవాలి అంటే తూర్పుకి అధిపతి ఇంద్రుడు. ఇంద్రుడు అంటే ఎవరు? స్వర్గానికి రాజు, దేవతలందరికీ రాజు. ఆ దేవతల తాలూకు ఆశీస్సులు శిరస్సు మీద ఉంటాయని, దేవేంద్రుడి తాలూకు ఆశీస్సులు శిరస్సు మీద ఉంటాయని, మైండ్ క్లారిటీగా పనిచేస్తుందని చెప్పేసి పరమార్థంగా తెలియపరుచుకుంటూ ప్రశాంతత రావాలంటే తూర్పు దిక్కుగా తలపెట్టి పడుకోవాలి. రెండో ఆప్షన్ ఏమిటంటే దక్షిణ దిక్కుగా తలపెట్టి పడుకున్నట్టయితే మనం లేచిన వెంటనే ఉత్తరం చూస్తాం కనుక, ఉత్తరం అంటే కుబేర స్థానం కనుక, లక్ష్మీ స్థానం కనుక, లక్ష్మి అంటే డబ్బు ఒక్కటే కాదు, మనకి బయటికి వెళ్ళిన తర్వాత అవ్వాల్సిన పనులను కూడా బ్రేక్ పడకుండా అయ్యేది కూడా లక్ష్మి. అంచేత అలాంటి లక్ష్మీ సంపన్నమైనది కుబేర స్థానం కనుక ఆ కుబేర స్థానాన్ని ఉత్తరమోహన్ దర్శనం చేసుకున్నట్లయితే మనకు అన్ని శుభాలు కలుగుతాయి. అయితే గురుగారు మరొక కాల్ సిద్ధంగా ఉన్నారు. సింధుజ గారు నమస్తే అండి. మేడం నమస్తే. సింధుజ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సింధుజ గారు. మేడం నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. సింధుజ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మంచిర్యాల నుండి కాల్ చేస్తున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించి. ఓకే అండి, మీ పుట్టిన తేదీ సమయం చెప్పండి. 28/1/1994. ఓకే, టైం చెప్పండి. ఉదయం 7:30. 7:30. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. జనవరి 1. అమ్మా నమో వెంకటేశ్వర తల్లి. ఏ నెల పుట్టారు? జనవరి పుట్టారమ్మా? జనవరిలో 94. 94. డేట్ ఎంత అన్నారు? 28/1/1994. అమ్మా 28. 28వ తారీఖు. అవును గురుగారు. టైం తల్లి? టైము ఉదయం 7:30. ఉదయం 7:30 అవును గురుగారు. ఓకే అమ్మా, మీ శనివారం పుట్టావమ్మా? శుక్రవారం గురుగారు. 28, 29? 28. 28 అయితే శుక్రవారం అమ్మా. శుక్రవారం. ఓకే ఓకే. అధిక ఆశ్వీజ మాసంలో శుద్ధ ఏకాదశి నాడు పుట్టావమ్మా, అంటే విజయదశమి మన్నాడు పుట్టావమ్మా? నాది ఆశ్లేష నక్షత్రం, కర్కటక రాశి. ఒక్కసారి ఉండమ్మా. 94 కదా? 94 గురుగారు. 94 జనవరి. జనవరి తారీఖు ఎంత అన్నారు? 28వ తారీఖు.
ఓకే. థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే 7:30 మార్నింగ్. మార్నింగ్ 7:30. ఓకే అమ్మ, శుక్రవారం పుట్టారమ్మా? అవును గురుగారు. పుష్యమాసంలో బహుళ పాడ్యం నాడు పుట్టారమ్మా? ఓకే. ఆశ్లేష నక్షత్రం 2వ పాదం అయిందమ్మా. అవును గురుగారు. కర్కాటక రాశి మకర లగ్నం పుట్టారు, బుధ మహాదశలో పుట్టారు. అమ్మా సమస్య ఏంటారు తల్లి? గురుగారు ఎవరైనా మ్యారేజ్ అయింది, వాళ్ళు తప్పు చెప్పి నాకు డివర్స్ వరకు దారి తీసింది గురుగారు. బ్రేక్ అవుతుంది వాయిస్. సమస్య నుండి నేను బయట పడలేకపోతున్నాను. ఏమన్నా దోషం ఏమన్నా ఉందా గురుగారు? చెప్పండి. చెప్పండి అమ్మా, అదే వాయిస్ బ్రేక్ అవుతుంది, చెప్పండి అమ్మా. అయితే 2020లో మ్యారేజ్ అయింది, వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ తప్పు చెప్పి మ్యారేజ్ చేశారు గురుగారు. జాతకాలు కలవలేదు. అయితే నాకేమైనా దోషం ఉందా, దాని పరిష్కారం ఉంటే చెప్పండి గురుగారు. తప్పకుండా అమ్మా. మీది ఆశ్లేష నక్షత్రం పుట్టేటప్పుడు నక్షత్రానికి దోషం ఉంది కనుక ఆ నక్షత్ర శాంతి చేయలేదమ్మా మీ అమ్మ నాన్నగారు. నెక్స్ట్ చేయలేదు, అది కనబడుతుంది అమ్మ. ఆ శాంతి చేయకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు కూడా వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే మీ జాతకాలు కూడా అదే ఇందాకలు అనుకుంటున్నాం అమ్మా. ఈరోజు పెద్దవా అమ్మా పూర్వభద్ర నప్పదమ్మా, ఆశ్లేషకి పూర్వభద్రకి నప్పదమ్మా. అంటే ఆశ్లేష నక్షత్ర పవర్ ఎక్కువైపోద్దమ్మా. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే మనస్పర్ధలు వచ్చేస్తుంటాయమ్మా అమ్మా. మనస్పర్ధలు వచ్చేస్తాయి, గొడవలు వచ్చేస్తాయి, ఒకరి మాట ఒకరి పొంత ఉండదు, డిస్టర్బెన్స్ ఉంటుందమ్మా అమ్మా. అంచేత ఏంటంటే ఆ నక్షత్ర శాంతి మందు అర్జెంటుగా చెయ్యాలమ్మా. మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరపున మనం చేపిస్తున్నామమ్మా. అంచేత ఒక్కసారి లైవ్ అయిన తర్వాత కాల్ చేస్తే నా నెంబర్ పక్కన ఫీడ్ అవుతున్నాయి కదా తల్లి. ఒక్కసారి లైవ్ అయిన తర్వాత ఒక్కసారి కాల్ చేయండి, అలా చేయాలి చెప్తాను. వాళ్ళు అన్యోన్యంగా ఉండేటట్టు, వాళ్ళు శుభ్రంగా ఉండేటట్టుగా ఉండాలని కోరుకుంటూ మా స్వామివారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నామా. సుమా అమ్మా రైట్. ఓకే అండి సింధుజ గారు, గురుగారు చెప్పింది పాటించండి, తప్పకుండా శుభ పరిణామం కలుగుతుంది. ఎస్ గురుగారు, ఈ మధ్యకాలంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ వివాహాలు అనేవి చాలా లేటుగా జరుగుతున్నాయి. అసలు దీనికి కారణం ఏంటంటారు? అదేనమ్మా, ఇప్పుడు అనుకున్నాం కదా, పెద్దలు ఏం చేస్తున్నారంటే ఆ అబ్బాయి సంబంధం బాగుందిరా జాతకాలు నాపేసి చేసేస్తున్నారు, అమ్మాయి బాగుందిరా అని జాతకాలు మార్చి చేసేస్తున్నారు, అంటే డేట్ ఆఫ్ బర్త్ మార్చి నక్షత్రాలు మార్చి చేస్తున్నారు. ఆ చేయడం వల్ల ఏంటంటే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఇప్పుడు అలాగే మనస్పర్ధలు లేక వాళ్ళకి సంతానం లేక గొడవలుగా ఉంటూ తర్వాత కోర్టులు పోలీస్ స్టేషన్లు ఇవన్నీ తిరుగుతూ లేనిపోని చికాకులన్నీ పడుతున్నారు. అంచేత ఏంటంటే ఎప్పుడు కూడా వివాహంలో ఆటంకం కలుగుతుందో బ్రేక్ పడుతుందంటే గురువుల దగ్గరికి వెళ్ళి సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి పంతుల దగ్గరికి వెళ్తున్నారు. అంటే పంతులను విమర్శిస్తున్నాం కాదమ్మా, మనం సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి అయ్యా మా పాపకి సంబంధం వచ్చింది, మా బాబుకి సంబంధం వచ్చింది, అయ్యా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు ఇవి, నక్షత్రాలు ఇవి, ఒకసారి వీళ్ళిద్దరికీ నప్పయ్యా లేదా అని చూసి ఆచితూచి అడుగు వేసినట్టయితే ఏమైనా దోషాలు ఉంటే ఆ దోష నివారణ చేసినట్టయితే ఆ వివాహంలో బ్రేక్ పడదు, మనం చేసే పనులు ఎటువంటి బ్రేక్ పడదు. ఆ బ్రేకులు తర్వాత త్వర చూద్దాంలే ఆయన చెప్పారులే త్వర చూద్దాం అని అశ్రద్ధ చేసుకుంటున్నాం. మంచి పనికి మనం అశ్రద్ధ చేసుకుంటున్నాం. ఈరోజు జనం ఎలాగున్నారంటేనమ్మా, ఈ గుడికి వెళ్ళండి పూజ చేయించుకుని దోషం ఉన్నదంటే ఒరే మన ఖాళీగా ఉన్నప్పుడు వెళ్దాం లేరా గుడికి అన్నారు. అదే మంచి పనికి వెనకడుగు వేసుకుంటున్నాం, చెడ్డ పనికి మాత్రం పరిగెడుతున్నాం స్పీడ్గాను. అంచేత అలా పరిగెట్టకూడదు. మంచిగా కూడా ఈ వివాహం అనేది 100 ఏళ్ళ జీవితం. ఈ 100 ఏళ్ళ జీవితం మన కోరెండు పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నాం, పిల్లల ఆనందం మనం దూరం చేస్తున్నాం, ఏదో తాత్కాలికంగా ఆనందం చూస్తున్నాం, తాత్కాలికంగా డబ్బు చూస్తున్నాం. అంచేత అలాంటి ఇబ్బందులు మనం చూస్తున్నాం కనుక అలాంటి ఇబ్బంది పడకుండా చక్కగా కూడా నక్షత్రరీత్యా వివాహ ముహూర్తాలు ఆ దోషాలు ఏమైనా ఉంటే చేసుకుంటే ఆ నక్షత్రాలు అనుకూలించి మన పెద్దవాళ్ళు అంటారు ఒరే వాడు స్టార్ బాగుందిరా అంటారు. స్టార్ అంటే నక్షత్రం, ఆ నక్షత్రాలు అనుకూలించాలి, గ్రహాలు అనుకూలించాలి, పితృదోషాలు లేకుండా ఉండాలి, అలాగే నాగదోషాలు లేకుండా ఉండాలి. అలాంటి ఏమైనా దోషాలు ఉంటే గురువులు చూపించి ఆ దోష నివారణ చేసుకున్నట్టయితే పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇంకా మీకు ఎటువంటి జాతకపరంగా వాస్తురీత్యా కానీ సమస్యలున్నా ఆర్థిక పరంగా సమస్యలు ఉన్నప్పటికీ కూడా శ్రీ వెంకట కామేశ్వర జ్యోతిష్యాలని సంప్రదించండి, మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. ఇంకా లైవ్లో ఎవరైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేయండి, గురువుగారు చెప్పిన పరిష్కారాన్ని తీసుకోండి. ఇక మరొకళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎస్ సుబ్బరత్నమ్మ గారు నమస్తే అండి. మేడం నమస్తే మేడం. సుబ్బరత్నమ్మ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు సుబ్బరత్నమ్మ మేడం, కుంభరాశి నాది, పూర్వభద్ర నక్షత్రము. మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును మేడం. పుట్టిన సమయం తేదీ చెప్పండి. 22/5 శుక్రవారం మార్నింగ్ మేడం. సంవత్సరం అమ్మ 22/5 1987 మేడం. 87. అవును మేడం. సమయం
మార్నింగ్ 3 o'clock. ఓకే అమ్మా, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో గురువుగారు నమస్కారం. అమ్మా, గురువు నమో వెంకటేశ్వర తల్లి. తెల్లవారుజాము 3 గంటలకమ్మా అవును గురుగారు. శుక్రవారం పుట్టావమ్మా. వైశాఖ మాసంలో బహుళ దశమి నాడు పుట్టావమ్మా. పురాభద్ర నక్షత్రం 3వ పాదం అయింది, కుంభరాశి. అవును గురువు. మీనలగ్నం పుట్టారు, గురు మహాదశలు పుట్టారు. ఏంటమ్మా సమస్య ఏంటో తల్లి? హలో హలో గురువుగారు, నా గురించి తెలుసుకోవాలనుకున్నాను. అదేనే, ఏంటమ్మా సమస్య ఏంటమ్మా? జాబ్ పరంగా కానీ. ఇప్పుడు ఏంటంటే కుంభరాశి వారికి ఏలినాటి శని ఉన్నదమ్మా. ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా లేదు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే శని ప్రభావం ఉన్నది కనుక మీరు ఒక 7 శనివారాలు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోండి అమ్మా. అమ్మా, మీరు ఏ ఊరిని కాల్ చేస్తున్నారు నమస్తే గురువుగారు. అమ్మా? ఏ ఊరమ్మా తల్లి, ఏ ఊరు? కాళహస్తి గురువుగారు. ఓకే, అంచేత ఏంటంటే మీరు శనికి 7 శనివారాలు తైలాభిషేకం చేయించండి అమ్మా. ఓకే, అలాగే నువ్వులు దానం ఇవ్వండి, నల్ల గొడుగు దానం ఇవ్వండి, అలాగే చెప్పులు దానం చేయండి. మీకు అనుకున్న ఫలితాలు తొందరలో కనబడుతున్నాయమ్మా. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. శుభం. ఓకే అండి, సుబ్బరత్న గారు గురుగారు చెప్పింది పాటించండి, తప్పకుండా శుభ పరిణామం కలుగుతుంది. ఇక గురుగారు, ఇవాళ ముఖ్యంగా జ్యోతిష్య వాస్తురీత్యా ఏ యంత్రాన్ని మనం పెట్టుకుంటే మనకు శుభ పరిణామాలు అనేవి కలుగుతాయంటారు? ఇంట్లో చాలామందికి ఈరోజు ఆరోగ్య సమస్యలు అనేది ఎక్కువగా కనబడుతున్నాయి. అవును. ఆరోగ్య సమస్యలు చిన్నది పెద్ద అయిపోతున్నది. అంచేత అలాంటి ఆరోగ్య సమస్యలు ఉండకుండా ఇంట్లో ఒక నరఘోష యంత్రం అనేది పెట్టుకోవాలి. నరఘోష యంత్రం అనేది పెట్టుకున్నట్టయితే ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు చిన్న చిన్నవి ఉన్నా, వాళ్ళు జన్మ నక్షత్రంలో ఏమైనా దోషాలు ఉన్నా, ఆరోగ్యానికి ఈ రోజుల్లో ఎక్కువగా ఉన్నది ఏంటంటే మీరు బాగుంటే నేను చూడలేని పరిస్థితి ఎక్కువగా ఉంది కనుక వాటి వల్ల మనకి ఇబ్బందులు పలకుండా ఉండడానికి, మన పనులన్నీ ముందుకు వెళ్ళడానికి ఒక ఇంటికి ఒక నరఘోష యంత్రం అనేది పెట్టుకోవాలి. అలాగే ఇల్లు నిర్మాణం బ్రేక్ పడుతున్నారు చాలామందికి. శంకుస్థాపన చేస్తున్నారు, ఆపిస్తున్నారు, డబ్బులు అందక ఇబ్బందులు పడుతూ కొంచెం చేసుకోవడం మళ్ళీ ఆగిపోవడం, కొంచెం చేసుకోవడం మళ్ళీ ఆగిపోవడం, అలాగా ఒక 7-8 సంవత్సరాలు ఒక ఇల్లు అయితే 15 సంవత్సరాలు ఆగిపోయింది ఆ ఇల్లు. మొన్న చూస్తే ఆ ఇంట్లో ఎందుకు ఇలా ఆగుతున్నది డిస్టర్బెన్స్ ఉందంటే అప్పుడు ఈ యంత్రం వేద్దామండి అని చెప్పి అంటే అప్పుడు యంత్రం మనం వేసాము, ఆ ఇల్లు మళ్ళీ నిర్మాణం అవుతుంది. అంచేత ఏంటంటే ఇలాంటి ఇబ్బందులు మత్స్య యంత్రం అనేది మనం వెంకటకామేశ్వరి జ్యోతిష్యాల తరపున వేస్తున్నాము. అలాగే వ్యాపారంలో చాలామందికి ఏంటంటే అప్పులు ఇస్తున్నారు, మళ్ళీ అవి రిటర్న్ రావట్లేదు, వాటి వల్ల కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఆ రకరకాల ఇబ్బందులు వ్యాపారంలో ఒడిదుడుకులు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. అలాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మనం వెంకటకామేశ్వరి జ్యోతిష్యాల తరపున కుబేర యంత్రాలు ఇస్తున్నాము, మహాలక్ష్మి యంత్రాలు ఇస్తున్నాము, పూజలు చేసి వాళ్ళ పేర్ల మీద చక్కగా చేసి యంత్రాలు ఇస్తున్నాం. ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మనం వెంకటకామేశ్వరి జ్యోతిష్యాల తరపున యంత్రాలు చేయించుకొని ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఆరోగ్యపరంగా కానీ వ్యాపారపరంగా కానీ ఇంట్లో ఇల్లు నిర్మాణం ఇబ్బందులు పడకుండా ఉండడానికి యంత్రాలు ఇస్తున్నాము. మంచి అభివృద్ధిలో ఉన్నారమ్మా. అయితే గురుగారు, ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న జనరేషన్లో వివాహాలు ఆలస్యం అవుతున్నాయి. ఎందుకంటే ఏజ్ దాటిపోయిన తర్వాత వివాహాలు చేసుకుంటే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి అనుకోవచ్చు? ఈరోజు ఇదివరకు అమ్మా పాప పెద్ద పిల్ల అయిన వెంటనే పెద్దలు రే పాపకి వివాహం చేసి ఇవ్వాలరా, మా బాబు కూడా పెద్దవాడు అవుతున్నాడు రా, వివాహం చేసి ఇవ్వాలరా అని చిన్న పని అయినా పెద్ద పని అయినా వివాహం చేసేవారు. అంటే ఒక 20 సంవత్సరాలు 22 సంవత్సరాల లోపు వివాహం చేసేవారు. ముద్దు వచ్చినప్పుడు చెంకెక్కాలి. ఏ వయసులో జరగవలసిన ముచ్చట్లు ఆ వయసులో చేయాలి అమ్మా. అంచేతని వాడికి 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెళ్లి చేసిన ఒకటే, పెళ్లి చెప్పిన ఒకటే, అంతే కదమ్మా. అంతేంటంటే పిల్లలు మనకి ఈరోజు భగవంతుడు ఇచ్చిన ఆయుష్ ఎంతమ్మా? 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు బతుకుతామని గ్యారంటీ లేదు ఈరోజు పరిస్థితి బట్టి. అంచేత మనకి 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు వచ్చేలోగా మనం పిల్లలు లైఫ్ సెటిల్ చేసేయాలి మనం. అంచేత ఏంటంటే కనీసం 22-23 సంవత్సరాలకి వివాహం పిల్లలకి చేసినట్టయితే అమ్మాయి వచ్చిన తర్వాత అబ్బాయి సెట్ అవ్వకూడదా? ఆ అబ్బాయి వెళ్ళిన తర్వాత అమ్మాయి సెట్ అవ్వకూడదా? లైన్లో పడొచ్చా అని అమ్మాయి వచ్చిన వాల్యుయేషన్ రా, మా బాబుకి మంచి లైఫ్లో మంచి ప్రమోషన్లు వచ్చాయి, చక్కగా పెర్మనెంట్గా అనేయే అని అంటారు. ఆ బాబుని చేసుకున్నాక మా పాపకు బాగుంది అని అంటారు. అంచేత ఏంటంటే వివాహంలో కూడా అంతేగాని ఈరోజు ఎలా ఉన్నారంటే మేము అన్ని సెటిల్ అయిన తర్వాత చేసుకుంటారు పెళ్ళి. అంటే బలవంతంగా మనం కొన్ని చేసుకుంటున్నాం, మనం కొన్ని కోరి నుంచి మనం చేసుకుంటున్నాం. అలాంటి ఇబ్బంది పడకూడదు. ఎందుకు వీడు ఎప్పుడో సెటిల్ అవుతాట, ఎప్పుడో ఇల్లు కట్టుకుంటాట, ఎప్పుడో పెళ్లి కోట్లు సంపాదిస్తాట, అప్పుడు దాకా వీడు పెళ్లి చేసుకోకుండా ఉంటాడు.
అలా ఉన్నారు పరిస్థితి. అంచేత ఏంటంటే ఆ పిల్ల వచ్చిన వాల్యుయేషన్, అబ్బాయి వచ్చిన వాల్యుయేషన్ బాగుండొచ్చు కదా. అంచేత అలా చూసుకుని వివాహం చేసుకున్నట్టయితే ఇబ్బంది రాకుండా ఉండే మన కోరింటి చేసుకుంటున్నాం. అలా కోరింటి చేసుకోకండి. వివాహం ఏ టైంలో చేయాలో ఆ టైంలో గురువులు సంప్రదించి వివాహం పిల్లలకి చేసినట్టయితే ఆ పిల్లలే ప్రయోజకులు అవుతారు. అంటే గురుగారు, ఈ మధ్య కాలంలో చాలామంది యువత కావచ్చు, ఇంకా ఇతర వాళ్ళు కావచ్చు, అనేక సమస్యలు అంటే ఇప్పుడు చదువుకొని వేరే ఇతర దేశాలకు వెళ్ళాలి, మంచిగా సెటిల్ అవ్వాలి అని అనుకుంటున్నారు. కానీ ఏదో ఒక ఆటంకం వచ్చి ఇక్కడ ఆగిపోతూ ఉంటున్నారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే పరిష్కారం ఏంటి? అలాంటి బ్రేకులు ప్రయాణంలో ఇబ్బందులు వస్తున్నాయి అంటే ఏ దేవతామూర్తిని వాళ్ళు ఆరాధించుకోవాలంటే ఈ కలియుగానికి దైవం వెంకటేశ్వర స్వామివారు. అలాంటి వెంకటేశ్వర స్వామివారి తాలూకా ఇంట్లో ఒక 7 శనివారాలు వ్రతం చేయించుకోవాలి. 7 శనివారాలు దీపారాధన చేసి 7వ శనివారం నాడు వెంకటేశ్వర వ్రతం అని ఉంటుంది. ఆ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించుకున్నట్టయితే విదేశాలకు వెళ్ళాలన్న బ్రేకులు వచ్చినా సరే, ఈసాలు చాలామందికి ప్రాబ్లం వస్తున్నది. అలాంటి ఈసాలు ప్రాబ్లం రాకుండా, ఇంటర్వ్యూలు ప్రాబ్లం రాకుండా, ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఈ కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి వారు. అంచేత ఆ వెంకటేశ్వర స్వామి తాలూకా ఆరాధన అనేది చక్కగా చేసుకుని వాళ్ళు పనులను కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుందని శాస్త్రపరంగా తెలియపరుస్తున్నాము. అయితే గురుగారు, ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, జ్యోతిష్య పరంగా కావచ్చు, అనేక సమస్యలకి చాలా చక్కటి పరిష్కారాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. చూసారు కదండి, ఇది ఇవాల్టి శ్రీ వెంకట కామేశ్వర జ్యోతిష్యాలయం కార్యక్రమం. తిరిగి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.